హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్. బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే మార్కెట్ ఆ రోజు ప్రీవియస్ సెషన్ హైకి లోకి మధ్యలో ఉంది. అండ్ దెన్ నిఫ్టీ కూడా అంతే, ప్రీవియస్ సెషన్ హైకి లోకి మధ్యలో మార్కెట్ సైడ్ వేస్ గా ఉంది, రేంజ్ మొమెంటం చూపించింది. సో హై నుంచి పెద్ద క్రాష్ వచ్చింది. సో ఇది సప్లై జోన్ అండ్ దెన్ లో నుంచి బిగ్ బౌన్స్ అయింది. సో ఇది డిమాండ్ జోన్. సో రెండు కూడా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మార్కెట్ ఇంత ట్రేడింగ్ రేంజ్ లో ఉన్నప్పుడు ఐదర్ హైగా బ్రేక్అవుట్ అవ్వచ్చు, లేదంటే లో బ్రేక్అవుట్ అవ్వచ్చు. అండ్ దెన్ మార్కెట్ ట్రెండింగ్ గా కూడా ఉండొచ్చు. అండ్ ఈరోజు సిపిఆర్ కూడా చూసుకుంటే మీరు ఏమైంది, ఈరోజు సిపిఆర్ ఇన్సైడ్ సిపిఆర్ ఉంది. ఎప్పుడైతే ఇన్సైడ్ సిపిఆర్ ఉందో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఏ ట్రెండింగ్ డే. బట్ అట్ ది సేమ్ టైం ఈరోజు మార్కెట్ న్యూస్ ఫాలో అయితే మేబీ సైడ్ వేస్ గా రేంజ్ మొమెంటం ఉండొచ్చు. లైక్ ఇదైతే బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ సెషన్ హై లో అంత ఇంపార్టెంట్ ఏం కాదు కంపేరింగ్ టు నిఫ్టీ. నిఫ్టీలో అయితే ఇంపార్టెంట్, బ్యాంక్ నిఫ్టీలో అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఒకవేళ S1 ప్యూర్ అండ్ దెన్ ప్రీవియస్ సెషన్ లో బ్రేక్అవుట్ అయితే మేబీ మార్కెట్ కిందకి రావచ్చు. ఎనీహౌ ఈ రోజు బ్యాంక్ ఎక్స్ ఎక్స్పైరీ కదా, సో బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అవుతుంది, బ్యాంక్ ఎక్స్ కూడా అలానే మూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ కొంచెం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బ్యాంక్ నిఫ్టీకి ఎటువంటి సపోర్ట్స్ అయితే ఏం లేవు. ప్రీవియస్ సెషన్ లో తర్వాత సపోర్ట్స్ వచ్చేసి స్వింగ్ లో సపోర్ట్ ఉంది ఫార్ అవే. కానీ బ్యాంక్ ఎక్స్ కి ఏమైంది, బ్యాంక్ ఎక్స్ కి ప్రీవియస్ సెషన్ లో బ్రేక్ అవగానే గ్యాప్ బార్డర్ ఉంది. సో గ్యాప్ బార్డర్స్ అవి కూడా ఇంపార్టెంట్. డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మీరు ఇక్కడ చూడండి ఏమైంది, మార్కెట్ 22nd ఏప్రిల్ అండ్ దెన్ 19th ఏప్రిల్ మార్కెట్ గ్యాప్ కొంచెం గ్యాప్ అవుతుంది కదా, ఆ గ్యాప్ బార్డర్స్ రెండు కూడా ఇక్కడ సపోర్ట్ ఉంటే ఉండొచ్చు. సో అది కూడా ఇంపార్టెంటే. సో ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కింద సపోర్ట్స్ ఏం లేకపోయినా బ్రేక్అవుట్ అయిందని షార్ట్ ఎంట్రీ వెళ్తే, కానీ బ్యాంక్ ఎక్స్ మళ్ళీ బౌన్స్ అయితే ఇక్కడ నుంచి ఏదైనా జరగవచ్చు. ఎనీహౌ వ్యూ అయితే బేరిష్, ఎందుకంటే నిఫ్టీ కూడా 22,000 అనేది రౌండ్ నంబర్. సో మార్కెట్ కనుక 22,000 ఈ రోజు 22,000 కింద క్లోజ్ అయితే రేపు నుంచి మార్కెట్ బేరిష్నెస్. లేదు 22,000 నుంచి ఎలాగా రౌండ్ నెంబర్ కాబట్టి మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుంటే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, మూవ్ అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ 22,000 రౌండ్ నెంబర్ కాబట్టి సపోర్ట్ తెలియదు, రెసిస్టెన్స్ తెలియదు. సో ఎనీహౌ మనం రౌండ్ నెంబర్స్ అయితే అంతగా ట్రేడ్ చేయము, ఓన్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో ఇవి అయితే ప్రెసెంట్ అయితే సపోర్ట్ ఎక్కడ ఉంది, రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది. సో చూద్దాం, టైం అయితే 9:12 అయింది, ఇంకా మార్కెట్ ఓపెన్ అవడానికి 3 minutes ఉంది. సో ఫస్ట్ క్యాండిల్ చూసిన తర్వాత ప్రైస్ యాక్షన్ గురించి మాట్లాడుకుందాము. సిపిఆర్ రెసిస్టెన్స్ తీసుకుంటుంది ఫస్ట్ క్యాండిల్, కానీ నిఫ్టీ అయితే ఇంకా సపోర్ట్ దగ్గర ఉంది. సపోర్ట్ దగ్గరకు వస్తుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ సిపిఆర్ రెసిస్టెన్స్ తీసుకుని ఎటువంటి షార్ట్ ఎంట్రీ అయితే లేదు ప్రస్తుతానికి. సో బ్యాంక్ నిఫ్టీ షార్ట్ ఎంట్రీ తీసుకుంటున్నాను. సో 210 క్వాంటిటీస్ 98 దగ్గర తీసుకున్నాను. సో బ్యాంక్ నిఫ్టీ ఎందుకు తీసుకున్నానంటే నిఫ్టీని చూసి తీసుకున్నాను, ఎందుకంటే నిఫ్టీ ఇక్కడ సెకండ్ క్యాండిల్ ఏమైంది, ఈ డిమాండ్ జోన్ ని బ్రేక్అవుట్ చేసింది కదా. సో స్టాప్ లాస్ ఎంట్రీ క్యాండిల్ పైన, టేక్ ప్రాఫిట్ ఏమో 2R. సో బ్యాంక్ ఎక్స్ లో ఈ రోజు బ్యాంక్ ఎక్స్ ఎక్స్పైరీ కాబట్టి తీసుకున్నాము. ప్రెసెంట్ అయితే 1000 రూపీస్ అలా ట్రేడ్ అవుతుంది. సో చూద్దాం ఏమవుతుందో. సెల్లర్స్ రావాలి ఇక్కడ. బ్యాంక్ నిఫ్టీ కూడా సెకండ్ క్యాండిల్ ప్రీవియస్ సెషన్ లోన్ అయితే బ్రేక్అవుట్ చేసింది. సెల్లర్స్ ఇంకా కొంచెం అగ్రెసివ్ గా వస్తే మార్కెట్ ఇంకా కిందకి రావచ్చు. సో సెల్లర్స్ అయితే వస్తున్నారు. ఇక్కడ S1 ప్యూర్ చూడాలి మళ్ళీ సపోర్ట్ ఇస్తుందో లేదని బ్రేక్అవుట్ అవుతుందో. ప్రెసెంట్ అయితే 3000 అలా ప్రాఫిట్ ట్రేడ్ అవుతుంది. సో నెక్స్ట్ అప్డేట్, ప్రాఫిట్ ఆల్మోస్ట్ 5000 కి అయితే వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ అయితే బేరిష్నెస్ చూపిస్తుంది. సో ఫస్ట్ టార్గెట్ అయితే అయిపోయింది, ఆప్షన్ సెల్లర్స్ కి ఫస్ట్ టార్గెట్ అయితే అయిపోయింది. సో తీసుకోండి, 70 ఇచ్చాం కదా స్టాప్ ఫస్ట్ టార్గెట్. సో ఎవరైనా స్కాల్పర్స్ ఉంటే ఫస్ట్ టార్గెట్ దగ్గర తీసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్, ఆల్మోస్ట్ ప్రాఫిట్ 7000 కి వచ్చింది. సో ఆప్షన్ బయర్స్ కి కూడా ఫస్ట్ టార్గెట్ అయిపోయింది, 375 ట్రేడ్ అవుతుంది. సో 47,300 పుట్ ఆప్షన్ ఫస్ట్ టార్గెట్ అయిపోయింది. సో కావాలనుకుంటే టార్గెట్ తీసుకోవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి అగ్రెసివ్ గా అన్ని ఫస్ట్ క్యాండిల్ నుంచి కూడా రెడ్ బార్సే. సో ఏదైనా జరగచ్చు, ఇక్కడ నుంచి ఏమైనా రివర్సల్ జరిగితే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. సో స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను నేను కాస్ట్ టు కాస్ట్ కి. సో ప్రెసెంట్ అయితే 7200 7500 అలా ట్రేడ్ అవుతుంది. సో స్టాప్ లాస్ 100 పెట్టుకున్నాను, అంటే మళ్ళీ తీసుకుంటాను. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ మళ్ళీ పైకి వెళ్ళి రిట్రేస్మెంట్ 20 EMA దగ్గరికి వచ్చినా లేదంటే ఫస్ట్ క్యాండిల్ దగ్గరికి వచ్చినా అప్పుడు తీసుకుంటాను. ఓకే, ప్రెసెంట్ అయితే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాను 7000 దగ్గరికి వచ్చిన తర్వాత. సో అందరూ ఆప్షన్ బయర్స్ కి డిసడ్వాంటేజ్ అనుకుంటారు, ఆప్షన్ సెల్లర్స్ కూడా డిసడ్వాంటేజ్. చూసారా, మనకి ఆప్షన్ సెల్లింగ్ లో మనకి ఏంటి, ఓన్లీ 30 పాయింట్స్ ప్రాఫిట్ ట్రేడ్ అవుతుంది ప్రెసెంట్. కానీ ఆప్షన్ సెల్లింగ్ ఆల్మోస్ట్ 400 వరకు వెళ్ళిపోయింది, 340 నుంచి ఆల్మోస్ట్ 60 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. ఆప్షన్ సెల్లర్స్ కి అయితే ఓన్లీ 30 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. సో ఆప్షన్ బయర్స్ కి సెల్లర్స్ కి ఈక్వల్ గా అయితే ఉంటది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో దానికి తగ్గట్టు మనం ఎలా మేనేజ్ చేసుకున్నాం అన్నది ఇంపార్టెంట్. ఓకే,
Okay guys, next update almost it came to 1:1 risk reward 10,000. సో నెక్స్ట్ అప్డేట్ ఆల్మోస్ట్ 12,000 వరకు వచ్చింది ప్రాఫిట్. ఆప్షన్ బయర్స్ కి టార్గెట్స్ అని అయిపోయాయి. ఓకే, ఆప్షన్ బయర్స్ కి 100 పాయింట్స్ ప్రాఫిట్స్ వచ్చింది. వేరే ఆప్షన్ సెల్లర్స్ కి మనం ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నాం కాబట్టి నాకైతే ఇంకా 1:1 దగ్గర ఉంది. సో ఇది అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఉంటాయి కదా. సో డిసడ్వాంటేజ్ ఈ కైండ్ ఆఫ్ డే ఆప్షన్ సెల్లర్స్ కి, ఎందుకంటే ఇప్పుడు నుంచి మార్కెట్ ఒకవేళ బౌన్స్ అయ్యింది అనుకోండి, అలాంటప్పుడు మన స్టాప్ లాస్ హిట్ అయిపోవచ్చు. 1:2 వచ్చేసిన తర్వాత కూడా మన స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వచ్చు. సో ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 100 పాయింట్స్ తీసుకోండి, ఎందుకంటే 47,300 పుట్ ఆప్షన్ ఆల్రెడీ 450 క్రాస్ అయిపోయింది. సో 350 నుంచి 340 నుంచి, సో మోర్ దెన్ 110 పాయింట్స్ అయితే వచ్చి ఆప్షన్ బయర్స్ కి. కానీ నేనైతే ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నాను. సో వెయిట్ చేయాలి, ఐదర్ స్టాప్ లాస్ కోసం వెయిట్ చేస్తాను. స్టాప్ లాస్ హిట్ అయితే కాస్ట్ ఏం ప్రాఫిట్ రాదు, లాస్ రాదు అంతే. ఐదర్ స్టాప్ లాస్ కోసం వెయిట్ చేస్తాను, లేదంటే ప్రాఫిట్ కోసం వెయిట్ చేస్తాను. సో ఇందాక రిస్క్ అయితే కాస్ట్ పెట్టుకున్నాం కదా. సో ఇంకా 15,000 రాలేదు కాబట్టి నేను మళ్ళీ అప్డేట్ చేసుకున్నాను స్టాప్ లాస్. అంటే ఒక 5,000 లూజ్ అయ్యేలా పెట్టుకుంటున్నాను. సో స్టాప్ లాస్ అయితే 120 పెట్టుకున్నాను నేను. సో చూద్దాం, 120 హిట్ అయితే నాకు 5,000 లాస్ వస్తుంది. లేదు ఒకవేళ కిందకి వస్తే మనకి 20,000 ప్రాఫిట్ వస్తుంది, మోర్ దెన్ 20,000 వస్తుంది. సో మార్కెట్ అయితే బేరిష్ గా ఉంది కాబట్టి. అండ్ దెన్ ఈ రోజు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, నిఫ్టీ ఈ రోజు ఇన్సైడ్ సిపిఆర్ అప్పుడు ఈ రేంజ్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో మనం ఈ రోజు డౌన్ ట్రెండ్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసాము. సో ఎప్పుడైతే సెకండ్ క్యాండిల్ ఈ రేంజ్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో మార్కెట్ షార్ట్ ఎంట్రీ, ఐ మీన్ కిందకి కూడా ఫాల్ అవుతుంది. సో ప్రెసెంట్ ఇప్పటి వరకు హై అయితే 40 వరకు వెళ్ళింది. ఒక 15,000 ప్రాఫిట్ వస్తే అప్పుడు స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకుంటాను. ప్రెసెంట్ హై అయితే 12,000 వరకు చూసాను నేనైతే. సో లోన్ అయితే క్రాస్ చేసింది, ఇది ఆల్మోస్ట్ 13,000 వరకు వచ్చింది అనుకోండి. ఇది డెప్త్ 36 వరకు వచ్చింది లో అయితే. సో 15,000 రాగానే స్టాప్ లాస్ అప్డేట్ చేస్తాను. సో నిఫ్టీ మనం బ్యాంక్ నిఫ్టీ ఎందుకు ఎంట్రీ తీసుకున్నాం, నిఫ్టీ ట్రేడ్ చూసి ఎంట్రీ తీసుకున్నాం. సో నిఫ్టీ ఒకవేళ సెకండ్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ అయ్యి ఉంటే 2 ఎక్కడ వద్దును, ఎంట్రీ ఇక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ మార్చేసుకున్నాం 50 పాయింట్స్. సో టార్గెట్ 100 పాయింట్స్ వద్దును. సో 100 పాయింట్స్ అనేది రీచ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను స్టాప్ లాస్ అనేది మార్చుకుంటున్నాను కాస్ట్, ఎందుకంటే 1:2 ఆల్రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా 5,000 లూజ్ అవడం అనేది కరెక్ట్ కాదు. సో స్టాప్ లాస్ హిట్ అయితే హిట్ అవనివ్వండి, ఆల్మోస్ట్ 13,500 అలా ట్రేడ్ అవుతుంది. సో 15,000 వస్తే స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకుందాం అనుకున్నాను. కానీ ఆల్రెడీ ఇక్కడ నిఫ్టీలో 1:2 అయిపోయింది కదా. సో అదైతే వర్కౌట్ అయింది. అండ్ వన్ మోర్ థింగ్, నేను సాటర్డే ఒక స్ట్రాటజీ డిస్కస్ చేసుకున్నాము. ఆ స్ట్రాటజీ ప్రకారం మనకి S4 బ్రేక్అవుట్ అయితే షార్ట్ ఎంట్రీ వెళ్ళొచ్చు. సో ఇక్కడ S4 ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో షార్ట్ ఎంట్రీ వెళ్ళి టార్గెట్ అయితే SY దగ్గర తీసుకోవచ్చు. సో ఈ రోజు ట్రేడ్ తీసుకోవడానికి అది ఒక రీజన్, అండ్ దాని ప్రైస్ యాక్షన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. సో ఎవరైనా స్ట్రాటజీ చూడకపోతే ఇంకా చూడండి, సాటర్డే డిస్కస్ చేసుకున్నాను. అండ్ ఇప్పటి నుంచి ఏదైనా జరగవచ్చు కదా ఇక్కడ నుంచి. సో చూద్దాం, ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ అయ్యి మళ్ళీ 13,000 పోతుందో, లేకపోతే మార్కెట్ ఇంకా కిందకి వస్తుందేమో అనేది. సో మేబీ 20 EMA కోసం వెయిట్ చేయాలి మార్కెట్. సో 20 EMA కోసం సైడ్ వేస్ గా ఉంటే వెల్ అండ్ గుడ్. లేదు మార్కెట్ అగ్రెసివ్ గా పైకి వెళ్ళి ఈ లెవెల్లో రిట్రేస్ చేసుకుంటే అప్పుడు మన ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వచ్చు అనుకుంటా. సో స్టాప్ లాస్ అప్డేట్ చేస్తున్నాను మళ్ళీ. సో ఆల్మోస్ట్ 13,000 కి వచ్చింది. సో స్టాప్ లాస్ 53 పెట్టుకున్నాను. సో 53 హిట్ అయితే స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోద్ది. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ అది. సో అగ్రెసివ్ గా బుల్లిష్ క్యాండిల్ అయితే వస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. సో ఆల్మోస్ట్ ఇంకొక 4 పాయింట్స్ 3 పాయింట్స్ ఉన్నాయి. ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నిఫ్టీ 1:2 అయితే వచ్చింది కదా. సో అందుకే మళ్ళీ ట్రైలింగ్ స్టాప్ లాస్ యాక్చువల్గా కాస్ట్ పెడదాం అనుకున్నాను, కానీ మళ్ళీ కాస్ట్ పెట్టుకుంటే మళ్ళీ ఇంకో ట్రేడ్ తీసుకోవాలి కదా. సో ఇంకో ట్రేడ్ తీసుకోవాలంటే మళ్ళీ వెయిట్ చేయాలి 3:30 వరకు. సో ఈ రోజు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి డేని ఫాస్ట్ గా క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకు మళ్ళీ స్టాప్ లాస్ అయితే 53 అలా మార్చుకున్నాను, అంటే 10,000 వచ్చేలాగా. ఒకవేళ నేను ఫెయిల్ అయినా సరే 10,000 ప్రాఫిట్ వచ్చేలాగా. సో మీరైతే నెక్స్ట్ టైం మీరు అలా చేయకండి. ఐ మీన్ నేను అయితే కొంచెం బిజీ వల్ల అలా చేసుకున్నాను. నెక్స్ట్ టైం మీరైతే 1:5 వచ్చినప్పుడు స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకోండి. టార్గెట్ ఏమో మినిమం 20,000 వరకు తీసుకోండి. ఓకే, సో ప్రెసెంట్ అయితే 12,000 అలా ట్రేడ్ అవుతుంది. సో ఇంకొక 2,000 ఉంది, ఇది అప్డేట్ అయిపోతే క్లోజ్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. సో ఇంకో 3 పాయింట్స్ ఉంది, ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. 53 వస్తే క్లోజ్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్సల్ కూడా జరుగుతుంది. సో రివర్సల్ జరుగుతుంది ఇన్ సెన్స్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోద్దని ఏం లేదు. ఓకే, మేబీ 20 EMA కోసం వెళ్తుంది అనుకుంటా. S1 ప్యూర్ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ కిందకే రావచ్చు మార్కెట్. కాకపోతే ఏంటంటే నేను కొంచెం బయటికి వెళ్ళాలని చెప్పి ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే ఫాస్ట్ గా అప్డేట్ చేసుకున్నాను. యాక్చువల్గా అయితే మీరు 100 దగ్గర పెట్టుకోవాలి. ఓకే, రూల్ ప్రకారం నెక్స్ట్ టైం సేమ్ ఆపర్చునిటీ దొరికినా సరే
మీరు 100 దగ్గర పెట్టుకోండి. ఐ మీన్ 15,000 వచ్చిన తర్వాత 1:1.5 వచ్చిన తర్వాత స్టాప్ లాస్ పెట్టుకోవాలి కాస్ట్ టు కాస్ట్. సో ఆల్మోస్ట్ 14,000 వరకు వచ్చింది. సో అందుకు ఎనీహౌ అప్డేట్ చేసుకున్నాను. అండ్ దెన్ ఇక్కడ టార్గెట్ కూడా 1:2 అయిపోయింది. సో అది ఆప్షన్ బయింగ్ చేస్తుంటే నేను కూడా ప్రీమియం ఛానల్ ఫ్రెండ్స్ లాగా ప్రాఫిట్ అయితే వద్దును. మీకు ప్రీమియం ఛానల్లో అయితే ఆప్షన్ బయింగ్ బ్యాంక్ నిఫ్టీ మోర్ దెన్ 100 పాయింట్స్ వచ్చాయి కదా. సో 100 పాయింట్స్ వచ్చింటే ఈజీగా అయిపోతుంది కదా. కానీ అట్ ది సేమ్ టైం మనం ఏం చేయలేము. ఒక ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నాను ఈరోజు బ్యాంక్ ఎక్స్పైరీ కదా అని చెప్పి. సో 1:2 కూడా అయిపోయింది. దానికోసం మళ్ళీ 5,000 10,000 రిస్క్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి సో స్టాప్ లాస్ అనేది అప్డేట్ చేసుకున్నాను. సో 48 ఇంకొక ఫాస్ట్గా 53కి వస్తే క్లోజ్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. ఇంకొక 4 పాయింట్స్ ఉన్నాయి. సో స్టాప్ లాస్ చూసుకుంటే మీరు ఎక్కడ పెట్టుకున్నాను, 53 పెట్టుకున్నాను. 53 హిట్ అయితే ఎగ్జిట్ అయిపోద్ది. ఓకే, అయ్యాక అప్డేట్ చేస్తాను మీకు స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత. రావట్లేదు అది 53కి. మళ్ళీ ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ అయితే అయ్యింది. మళ్ళీ 14,000 అలా ట్రేడ్ అవుతుంది. సో లెట్ ఇట్ హ్యాపెన్. సో అయిపోయిన తర్వాత నేను మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే 15,000కి వచ్చింది. సో ఇంకొక 20 పాయింట్స్ వస్తే మనకి 1:2 కూడా వచ్చేస్తుంది, 20,000 వచ్చేస్తుంది. లేదు 20 పాయింట్స్ అటు సైడ్ వెళ్తే మన స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. సో మధ్యలో ఉన్నాం మనం. ఇటు వస్తే 20,000 ప్రాఫిట్, అటు వెళ్తే 5,000 లాస్ వస్తుంది. సో 10,000తో డేని క్లోజ్ చేస్తాము. సో 10,000 20,000 అన్నది ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ డిసైడ్ చేస్తుంది. సో ఏమవుతుంది, ఇక్కడ మార్కెట్ లో పాజ్ జరుగుతుంది. సో కన్సాలిడేషన్ ఫేజ్ ఇది. సో ఇక్కడ నుంచి ఫర్దర్ గా అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే మేబీ మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళి మళ్ళీ రిట్రేస్ అవ్వచ్చు. లేదు ఈ లో బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ ఇంకా కిందకి అయితే రావచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ నిఫ్టీ కన్సల్టేషన్ జరుగుతుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా కన్సల్టేషన్ ఫేజ్ అయితే జరుగుతుంది. సో ఇంకా ట్రేడ్ అయితే 14,500 ఫాస్ట్ గా క్లోజ్ చేద్దాం అనుకున్న కొద్దీ ఇది ఇలా మూవ్ అవుతుంది. సో ఎనీహౌ నెక్స్ట్ అప్డేట్ 17,000 ప్రాఫిట్. సో 17,500 ఆల్మోస్ట్ ప్రాఫిట్ వచ్చింది. సో 17,500 మళ్ళీ ఎందుకు రిస్క్ చేయడం, 7,500. సో మళ్ళీ అప్డేట్ చేసుకున్నాను స్టాప్ లాస్. సో 31 పెట్టుకుంటున్నాను. అంటే ఒక 15,000 వచ్చేలాగా, అంటే 1:1.5 వస్తుంది ఒకవేళ 31 హిట్ అయితే. సో చూద్దాం ఏమవుతుందో. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 31, 32 అలా ట్రేడ్ అవుతుంది. సో ఎందుకు ఇక్కడ నుంచి బౌన్స్ అయిందంటే నిఫ్టీ చూడండి ఎగ్జాక్ట్ గా ఈ లెవెల్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ జోన్ నుంచి రివర్స్ అయింది. అండ్ 20 MN కూడా బ్రేక్అవుట్ చేసింది. సో అయితే ఈ లెవెల్ రెసిస్టెన్స్ ఇచ్చి మార్కెట్ మళ్ళీ కిందకి రావచ్చు, లేదంటే ఇక్కడ నుంచి పైకి బౌన్స్ అవ్వచ్చు. ఓకే, పైకి వెళ్తే నార్మల్ మళ్ళీ డే హై దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది. ఓకే, సో ఎనీహౌ డన్ ఫర్ ది డే. ఆల్మోస్ట్ ప్రాఫిట్ ఈస్ 15,221. సో ఓకే గైస్, ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సెషన్ ఇంకొక 10 minutes ఉంచుతాను. సో ఆ తర్వాత డేని క్లోజ్ చేద్దాం. ఓకే గైస్, అయితే సెషన్ ని క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి 20 MA రెసిస్టెన్స్ అయితే జరుగుతుంది. అండ్ నిఫ్టీ అయితే బ్రేక్అవుట్ చేసింది. మరి తెలియదు నిఫ్టీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్తే ఈ లోపు బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ పైకి కూడా వెళ్ళొచ్చు కదా ఈ ప్రీవియస్ సెషన్ లో వరకు. సో ఎనీహౌ టార్గెట్ అయితే 1:2 అయిపోయింది. ఈ రోజు ఎంట్రీ ఎందుకు తీసుకున్నాము, ఆల్మోస్ట్ ఈ డిమాండ్ జోన్ బ్రేక్అవుట్ అయింది. అండ్ దెన్ స్ట్రాటజీస్ ప్రకారం అయితే క్యామెరాల పై ఒకటి బ్రేక్ అయింది కదా S4 కెమెరాల, దాని ప్రకారం కూడా వెళ్ళొచ్చు. సో స్టాప్ లాస్ ఏమో ఎంట్రీ క్యాండిల్ పైన ఇక్కడ పెట్టుకున్నాము. టేక్ ప్రాఫిట్ ఏమో 2 hour దగ్గర తీసుకున్నాము. ఎగ్జాక్ట్ గా 2 hour వచ్చి ఆ తర్వాత మార్కెట్ రివర్స్ అయింది. సో వెయిట్ చేయొచ్చు, అఫ్ కోర్స్ స్టాప్ లాస్ కాస్ట్ టు కాస్ట్ పెట్టుకుని వెయిట్ చేయొచ్చు. ఇంకొక 5,000 కోసం జీరోకి వెళ్తే వెళ్ళొచ్చు. కానీ అందుకే ఈరోజు ఆల్రెడీ 1:2 అయిపోయింది. అండ్ దెన్ సెషన్ ఫాస్ట్ గా క్లోజ్ చేద్దామని చెప్పి ఆల్మోస్ట్ 11 అయింది టైమ్. దానికోసం 30 పాయింట్స్ కోసం 12, 1, 2, 3 ఇంకా 4.5 hours వెయిట్ చేయాలి. సో అఫ్ కోర్స్ పేషెన్స్ అయితే ఇంపార్టెంట్, వెయిట్ చేయాలి రూల్ ప్రకారం అయితే. కానీ ఎలక్షన్స్ కదా, కొంచెం పని అయితే ఉంది. ఓకే గైస్, అయితే బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.